హలో అండి, వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో బొబ్బరికాయ కర్రీని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ కర్రీ చపాతీ, రైస్, జొన్న రొట్టె దేనిలోకైనా చాలా బాగుంటుందండి. స్పెషల్గా ఈరోజు ఈ కర్రీని నేను చపాతీలోకి చేస్తున్నాను. మరి దీని తయారీ విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ బొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి ఒక 2 సార్లు శుభ్రంగా బాగా కడిగి ముక్కల్ని ఒక స్టెయినర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. పోపును వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే పోపు మాడిపోతుంది. పోపు మాడిందంటే కర్రీ టేస్ట్ అంత బాగుండదు. తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని కొంచెం బరకగా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇక్కడ మీరు వెల్లుల్లి ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ వెల్లుల్లిలో ఉండే పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం మెంతి కూరను సన్నగా తరిగి వేసుకొని మెంతికూరలో ఉండే చేదుదనం పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మెంతికూరను బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కర్రీ చేదుగా వచ్చేస్తుంది. మెంతికూర బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగాక అందులోకి ఒక ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కర్రీని చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి టమాటా ముక్కల్ని ఇలా ముందుగానే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా టమాటా ముక్కలు వేసాక మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని ముందుగానే ఆయిల్లో వేసి ఉడికించుకున్న తర్వాత బొబ్బరికాయను వేసి కర్రీ చేయడం వలన కర్రీ టేస్ట్ డిఫరెంట్గా స్పెషల్గా చపాతీ, జొన్న రొట్టెలోకి చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా చపాతీలోకి ట్రై చేసి చూడండి. ఇలా టమాటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపును వేసుకొని మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బొబ్బరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొబ్బరికాయ ముక్కలకి ఆయిల్, పసుపు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా టమాటాను ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత బొబ్బరికాయ ముక్కల్ని వేసుకొని కర్రీ చేసుకోవడం వలన ముక్క ఎంత మెత్తబడినా కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా చూడ్డానికి పొడి పొడిగా ఉంటుందండి. ఇలాంటి కర్రీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది.
ఇలా కొబ్బరికాయ ముక్కలు వేశాక మిశ్రమాన్ని బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనకు కొబ్బరికాయ ముక్కల కలరు చేంజ్ అయింది, అంటే కాస్త మెత్తబడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఈ టైంలో కర్రీకి సరిపడా ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కారము, 1.5 స్పూను ఉప్పుని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఉంటే ఇక్కడ మీరు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారము ముక్కలన్నింటికి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మరో 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, కాస్త తడొచ్చి ముక్క ఇంకాస్త మెత్తబడుతుంది. మధ్య మధ్యలో క్యాప్ పెట్టేసి మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనకు ముక్క ఎంత ఉడికినా కూడా టమాటాను ముందుగానే ఫ్రై చేయడం వలన అస్సలు ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కొంచెం పొడి పొడిగా మెత్త మెత్తగా ఉన్న కర్రీ స్పెషల్గా చపాతీ జొన్న రొట్టెకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇలా ఉప్పు కారము బాగా పట్టించిన తర్వాత ఇంకా చివరిలో కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. తక్కువ ఆయిల్తో సింపుల్గా, చూడ్డానికి పొడి పొడిగా, తింటుంటే మెత్తగా, కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.